జనతా న్యూస్ 9 కి స్వాగతం। నా పేరు దివ్య। నంద్యాల జిల్లా బనగనపల్లె పట్టణంలో బుధవారం ఘోర విషాదం చోటు చేసుకుంది। 3 ఏళ్ల బాబు చనిపోవడంతో పట్టణమంతా విషాదం నెలకొంది। వివరాల్లోకి వెళితే పింజరిపేటకు చెందిన డ్రైవర్గా పనిచేస్తున్న మహమ్మద్ అలీ, రెహనా దంపతుల కుమారుడు 3 ఏళ్ల అబూబకర్ సిద్దిక్ అనే బాలుడు మృతి చెందాడు। బుధవారం ఉదయం తమ ఇంటి సమీపంలో ఆడుకుంటూ రోడ్డు దాటుతున్న బాలుడిని అందరూ చూస్తుండగానే క్షణాల మీద కారు ఢీకొని ముందుకు వెళ్ళింది। బాలుడి తలపై నుండి కారు 2 చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు। ప్రమాదం జరిగిన వెంటనే రక్తస్రావంలో పడి ఉన్న తమ కుమారుడిని ఎలాగైనా బ్రతికించుకోవాలని తపనతో హుటాహుటిన తండ్రి మొహమ్మద్ అలీ బాలుడిని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు। కానీ అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు। బాలుడు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి। మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు। ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ 3 ఏళ్ల బాబు క్షణంలో చనిపోవడంతో వారి కుటుంబం మరియు పట్టణమంతా విషాదం నెలకొంది। ఆ బాధ 3 ఏళ్ల పిల్లలు ఉన్న వారికి అర్థమవుతుంది। ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది। ఈ విషాద సంఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి। సంఘటనపై బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు।